మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం తిథి తదియ రాత్రి 10:06 తదుపరి చవితి నక్షత్రం పుంభ రాత్రి 8:30 తదుపరి ఉత్తర వర్షం తెల్లవారుజామున 4:37 మొదలు దుర్ముహూర్తం ఉదయం 11:55 నుంచి 12:46 అమృత గడియలు మధ్యాహ్నం 1:21 నుంచి 3:08 రావుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30 సూర్యోదయం ఉదయం 5:59 సూర్యాస్తమయం సాయంత్రం 6:41. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే పెట్టుబడుల విస్తరణ సులభతరం, వ్యాపారులకు అనువుగా కొత్త పారిశ్రామిక విధానం, అమెరికాలో పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి, ₹1,000 కోట్లతో స్వచ్ఛ బయో ఇథనాల్ ప్లాంట్, పెట్టుబడులకు మరికొన్ని కంపెనీలు సంసిద్ధత అని చెప్పేసి వార్తిచ్చారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ల సమాహారంగా ఉన్న తెలంగాణ రాజధానిలో దేశ భవిష్యత్తుకు చిరునామాగా నిలిచే అత్యాధునికమైన 4వ నగరాన్ని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారట. కాలుష్య రహితంగా దీన్ని తీర్చిదిద్దనున్నట్లు ఆయన చెప్పారట. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్తో పాటు మెడికల్, టూరిజం, స్పోర్ట్స్, సాఫ్ట్వేర్, ఫార్మా, విలేజ్లను అభివృద్ధి చేస్తామని తెలిపారట. ఈ ఫ్యూచర్ సిటీ రాష్ట్ర అభివృద్ధితో పాటు పారిశ్రమలకు సిరుల పంట పండిస్తుందని అభిప్రాయపడ్డారట. న్యూయార్క్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అని చెప్పేసి దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. మరో వార్త చూస్తే ప్రతి కమతానికి భూదార్ అని చెప్పేసి మరోమారు భూ దసరాల ప్రక్షాళన, కొత్త చట్టం రూపుదాల్చిన అనంతరం కార్యాచరణ చేపట్టనున్నారట. రాష్ట్రంలో మరోమారు ఈ భూ దసరాల ప్రక్షాళన చేపట్టనున్నారు. ప్రతి కమతానికి భూదార్ సంఖ్యను కేటాయించేందుకు దసరాలు పరిశీలన తప్పనిసరి కానుంది. రాష్ట్రంలో కొత్త ROR 2024 చట్టం తీసుకొచ్చేందుకు ఇటీవల రెవెన్యూ శాఖ కార్యాచరణ ప్రారంభించి ముసాయిదాను విడుదల చేసిందట. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్ నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు పగ్గాలు, పార్లమెంటును రద్దు చేసిన అధ్యక్షుడు, తాజా ఎన్నికలకు మార్గం సుగమం, మేజర్ జనరల్ జియావుల్పై వేటు, అల్లర్ల మృతుల్లో 440 మంది అని చెప్పేసి వార్తిచ్చారు. జల భాగ్య నగరి హైదరాబాద్ దాహర్తి తీర్చే మరో వనరు, గోదావరి 2వ దశ ప్రాజెక్టుకు పచ్చ జెండా, మల్లన్న సాగర్ నుంచి 15 TMCలు తరలింపు, ₹5,560 కోట్లు కేటాయింపు, 2 ఏళ్లలో పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారట. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతలకు టెండర్లు, ₹2,260.85 కోట్లతో 2 ప్యాకేజీలుగా పనులు, పూర్తిగా 2026 ఆగస్టు గడువు, 1,00,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యమని చెప్పేసి చెప్తున్నారు. మరోవార్త చూస్తే SBI చైర్మన్ గా తెలుగు తేజం చల్ల శ్రీనివాసులు శెట్టి నియామకానికి కేంద్రం ఆమోదం తెలిపిందట. ఆసీనా షాక్ లో ఉన్నారు, కోలుకున్న తర్వాత ఆమె భవిష్యత్ ఆలోచనలు తెలుసుకుంటాం కేంద్ర మంత్రి జయశంకర్ తెలిపారు. బంగ్లా మాజీ ప్రధాని హసీనాకు ఆశ్రయం ఇవ్వలేం, ఆమె వినతిపై బ్రిటన్ విముఖత. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి, భరోసా పనైపోయింది, కాంగ్రెస్ ప్రజా విశ్వాసం కోల్పోతుంది, రైతులను మోసం చేసిన ప్రభుత్వాన్ని నిలదీద్దాం, పదాధికారుల సమావేశంలో జి కిషన్ రెడ్డి తెలిపారు. త్వరలో వరంగల్ లేదా హైదరాబాద్లో బహిరంగ సభకు నిర్ణయం తీసుకున్నారట. విజయ వినేష్ ఫైనల్లో భారత్ రెజ్లర్ పథకం ఖాయం, తుది పోర్కు నీరజ్ సెమీస్లో ఓడిన హాకీ జట్టు అంటూ ఆ వివరాలని ఈనాలో ఇవ్వడం జరిగింది. మరో వార్త చూస్తే 10వ చివరి విడత రుణమాఫీ, నగదు జమలో సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తాం, అభిప్రాయ సేకరణ తర్వాతే రైతు భరోసా అంటూ మంత్రి తుమ్మల తెలిపారట. గడువులోగా పరిష్కరించాలని ఉత్తర్వులు జారీ చేయొచ్చా, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు ప్రశ్నించిందట. 11 మంది విద్యార్థులు, 7 ఉపాధ్యాయులు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని గద్దపాక ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం ప్రార్థన సమయంలో పరిస్థితి ఇది అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. కిషన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా బకి కార్తికేయన్, నిరుద్యోగుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తుంది అంటూ భరోసా నేత RS ప్రవీణ్ కుమార్ మాట్లాడారట. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను కూడా చూద్దాం. సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూస్తే సినీ హీరోను కొట్టి చంపిన అల్లరి ముఖలు అదే కల్లోలం, ఓటర్లకు నిప్పు, 24 మంది సజీవ దహనమయ్యారు. ఇప్పటిదాకా 440 దాటారు మృతులు.
బంగ్లాదేశ్లో కొనసాగుతున్న హింస, దేశవ్యాప్తంగా లూటీలు, విధ్వంసం, పార్లమెంటు రద్దు, త్వరలో ఎన్నికలు, తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా యూనుస్, బ్రిటన్ నిరాకరణ, కొన్ని రోజులు భారత్లోనే హసీనా, చైనా ఐఎస్ఐ హస్తం, హసీనాకు దించేందుకు పక్కగా పావులు. జలకళ ఉన్న ఐడల్ జల విద్యుత్ కేంద్రంలో ఏడాదిగా నిలిచిన 330.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, రోజుకు రూపాయలు 4 కోట్లు విలువ చేసే 7.93 ఎంయూల విద్యుత్ ఉత్పత్తికి గండి జలాశయాలకు వద్ద వస్తున్న పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేసుకోలేని దుస్థితి ఉందట. మరమ్మతుల నిర్వహణలో జెన్కో యాజమాన్యం తీవ్ర తత్సర్యం ఫలితం పూర్తిస్థాయి సిఎండి లేక విద్యుత్ కేంద్రాలపై పర్యవేక్షణ కరువుగా ఉందట. హైదరాబాద్కు మల్లన్న సాగర్ జలాలు, గోదావరి మంచినీటి సరఫరా పథకం ఫేజ్ 2కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, రూపాయలు 5,560 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు. నగరానికి అదనంగా అందుబాటులోకి రానున్న 170 ఎంజీడీల నీళ్లు. మూసి ప్రక్షాళనతో పాటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పునర్జీవనం చేయనున్నారట. 16 మంది పిఏసిఎస్ల కార్యదర్శులపై వేటు, రుణమాఫీ అవకతవకలపై సహకార శాఖ సీరియస్, మరో 13 మంది కార్యదర్శులపై క్రమశిక్షణ చర్యలు, 92 మంది కార్యదర్శులకు షోకేస్ నోటీసులు అని చెప్పేసి వార్తిచ్చారు. చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతాం, అమెరికాలో ఉన్న అవకాశాలన్నీ తెలంగాణలోనూ ఉన్నాయి, రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చేలా కొత్త పారిశ్రామిక పాలసీ. న్యూయార్క్లో పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ మాట్లాడారు. సర్వీస్ లేకుండానే ఆర్ఆర్ఆర్ అంటూ మరో వార్తని సాక్షులు ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు చూసుకుంటే, తొలుత డిజైన్ చేసిన తిరస్కరించిన ఎన్హెచ్ఏఐఈసీ ఆర్ఆర్ఆర్ జాతీయ ఎక్స్ప్రెస్ వే అయినందున ఐఆర్సీ నియమావళి పరిధిలోకి పక్కల నుంచి వాహనాలు ఎక్స్ప్రెస్ వేపైకి వచ్చే అవకాశం ఉండదు. కేవలం ఇంటర్చేంజ్ కూడళ్లు వద్ద స్లిప్ రోడ్ల మీదుగా ఎక్కేందుకే వీలు అని చెప్పేసి చెప్తున్నారు. మరికొన్ని వార్తలు చూద్దాం. పాస్బుక్ ఆధారంగా ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి రుణమాఫీపై రాజకీయం చేయాలని బీఆర్ఎస్ బీజేపీ నేతలు చూస్తున్నారని మంత్రి తుమ్మల ధ్వజమెత్తారట. పాస్బుక్ ఆధారంగా ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని, రైతుకు రుణ విముక్తి కల్పించడమే లక్ష్యమని మాట్లాడారట. స్థానిక ఎన్నికలను సీరియస్గా తీసుకుందాం, స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించిందంట. కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పదాధికారుల జిల్లా అధ్యక్షుల భేటీలో ఆయా అంశాలపై చర్చకు వచ్చాయట. స్కాన్ చేయండి, ఓపీ చిట్టి పొందండి. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇకపై కేవలం ఒక క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే రోగులు క్షణాల్లో ఓపీ చిట్టి అందుకునే వెసులుబాటు లభించిందట. రేపు ఆర్ఓఆర్ చట్టంపై అఖిలపక్షం, హైదరాబాద్ రికార్డ్ ఆఫ్ రైట్స్ 2024 ముసాయిదా చట్టంపై ఈ నెల 8న అఖిలపక్ష సమావేశం జరగనుందని చెప్పేసి వార్తిచ్చారు. ముర్ముకు పీజీ పౌర పురస్కారం, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పీజీ ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ పీజీతో గౌరవించిందట. ఒక్కరోజు నా కుర్చీలో కూర్చోండి, వారం ముందే కేసును విచారించాలని అభ్యర్థిస్తున్న న్యాయవాదిపై సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారట. బంగారు బాటలో భారత్ స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా, మహిళా రెజ్లర్ వినేష్ పోగట్ పసిడి పథక వేటలో పడ్డారు. పురుషులు జావెలిన్ త్రో ఈవెంట్లో చోప్రా ఒకే ఒక ప్రయత్నంతోనే ఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళలో ఫ్రీస్టైల్ రెజ్లింగ్ 50 కేజీల సెమీఫైనల్లో వినేష్ 5-0తో యూస్నెల్లిస్ లోఫేజ్పై గెలిచి ఫైనల్ చేరుకుంది. ఆఖరి సెమీస్లో భారత్కు 2-3తో జర్మనీ చేతిలో ఓటమి ఎదురైందట. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. వాహు వినేష్ ప్యారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్ చేరిన భారత్ రెజ్లర్, ఈ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డ్. నేడు అమెరికా యువతితో స్వర్ణం కోసం పోరాటం. జావెలిన్ త్రోలో తుది సమరానికి నీరజ్ చోప్రా. ఆ నిబంధన మీరు పెట్టిందే అంటూ 2017 నాటి జీవో నిబంధననే కొనసాగిస్తున్నాం. 6 నుంచి ఇంటర్ వరకు కనీసం 4 ఏళ్లు చదివిన ప్రాంతానికి స్థానికత వర్తింపచేయలేం. వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికతపై కేటీఆర్ వ్యాఖ్యలకు బదులిచ్చారు మంత్రి రాజనరసింహ. నెగ్గైన విద్యార్థుల పంతమంటూ బంగ్లా ప్రభుత్వాధినేతగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ అర్ధరాత్రి అధ్యక్ష కార్యాలయం ప్రకటన. భగభవన్లో అధ్యక్షుడు షాహాబుద్దీన్తో 6 గంటల పాటు విద్యార్థులు సుదీర్ఘ చర్చలు. రాజధానికి మల్లన్న సాగర్ నీళ్లు
ప్రాజెక్టు నుంచి 15 టీఎంసీలు తెచ్చేలా ప్లాన్. హైదరాబాద్లో తాగునీటికి 10 టీఎంసీలు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్తో పాటు మూసీ నది ప్రక్షాళనకు 5 టీఎంసీలు, ప్రాజెక్టుకు 5,560 కోట్లు కేటాయిస్తూ జీవో 2 ఏళ్లలో పూర్తి చేయాలని సర్కార్ లక్ష్యమనే వార్తిచ్చారు. సగానికి పైగా నిండిన ఎస్ఆర్ఎస్పీ శ్రీశైలానికి భారీగా వరద, గేట్లన్నీ ఓపెన్. పులిచింతాలో 2 ఏళ్ల తర్వాత విద్యుత్ ఉత్పత్తి. రూపాయలు 1000 కోట్లతో స్వచ్ఛ బయో ప్లాంట్ హైదరాబాద్లో నెలకొల్పనున్న సంస్థ. సీఈఓతో సీఎం రేవంత్ బృందం చర్చలు జరిపారు. ట్రైజిని ఏఐ ఇన్నోవేషనల్ సెంటర్ విస్తరణ, 3 ఏళ్లలో 1000 మందికి ఉద్యోగం. ఆర్సీసీఎం విస్తరణతో 500 నియామకాలు. అమెరికా పర్యటనలో రేవంత్ ఒప్పందాలు. చైనాతో పోటీ పడతాం. హైదరాబాద్ అమెరికాకు అనేక సారూప్యతలు. పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ. టైమ్స్ స్క్వేర్లో రేవంత్ పర్యటన దృశ్యాలు ప్రదర్శన. 10న 3వ విడత రుణమాఫీ. ఖమ్మం జిల్లా వైరా సభలో 2 లక్షల మాఫీ చేయనున్న సీఎం. రేషన్ కార్డు లేని వారికి పాస్బుక్తో కుటుంబం నిర్ధారణ. మాఫీపై తప్పుడు ప్రచారం అంటూ బీఆర్ఎస్ బీజేపీకి తగదు అంటూ తుమ్మల తెలిపారట. మార్పు వెనుక 20 ఏళ్ల యువకుడు, విద్యార్థి సంఘాల సమన్వయకర్త నహీద్ రిజర్వేషన్ల ఉద్యమాన్ని పెను తుపాన్గా మార్చడంలో కీలక పాత్ర. 3 రోజుల్లో రూపాయలు 22 లక్షల కోట్లు ఆవిరయ్యాయంటూ భారీ లాభాల నుంచి స్వల్ప నష్టాల్లోకి సూచీలు. సెన్సెక్స్ 166 పాయింట్లు డౌన్, 24,000 దిగువకు నిఫ్టీ. స్థిరాస్తి అమ్మకదారులకు ఊరట. దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నుపై స్వేచ్ఛ అనే వార్తిచ్చారు. ఎడగట్టండి, గ్రామాల్లో రైతు రచ్చబండ పెట్టండి, సర్కారును నిలదీస్తూ ఆందోళనలు కూడా చేయండి అంటూ పార్టీ శ్రేణులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారట. మరో వార్త చూస్తే బీరు మరింత ప్రియం. బ్రూవరీలకు ప్రభుత్వం చెల్లిస్తున్న కొనుగోలు ధర పెంపు భారం వినియోగదారులపై సెప్టెంబర్ నుంచి అమల్లోకి రానుందట. మేడికెట్టలో డ్రోన్తో వీడియో, కేటీఆర్ పై కేసు. బాల్క సుమన్, గండ్ర వెంకటరామరెడ్డిపై మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్. అక్రమాలపై హైడ్రా పండగ. గాజుల రామారం చింతల చెరువులో 52 అక్రమ నిర్మాణాలు కూల్చివేత. అవయవ దానంలో తెలంగాణ టాప్లో ఉందట. 10 ఏళ్లలో 5,529 అవయవాలు మార్పిడి జరిగాయట. ఢిల్లీలో పురస్కారం అందుకున్న జీవన్ ధన్ నోడల్ అధికారి. కదిలి వచ్చిన న్యాయదేవత. 3 అంతస్తులోని కోర్టు హాల్కు రాలేని వృద్ధుని చెంతకి స్వయంగా వచ్చిన న్యాయాధికారి అని చెప్పేసి ఆవిరాలిచ్చారు. పోషణ భారమని వదులుకున్న మమకారం ధరికి చేర్చింది. ములుగు జిల్లాలో రూపాయలు 15,000కు శిశువు విక్రయం. 2 నెలల తర్వాత మనసు మార్చుకున్న కన్నతల్లి. కొన్న వ్యక్తి నిరాకరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారట. నువ్వే నమ్మకపోతే ఎలా నాన్న అంటూ తండ్రి మందలించాలని మనస్తాపం. మాచరాల్లో ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థిని ఆత్మహత్య. తెలంగాణ బాలుడి ఆచూకీ తిరుపతిలో లభ్యమైంది. రామన్నపేట ఆసుపత్రిలో బాలింత మృతి చెందింది. వైద్యురాలి నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళనకు దిగారట. మిర్యాలగూడలో నిలిచిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. మేనేజ్మెంట్ కోటా సీట్లను ప్రకటించండి అంటూ తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తెలిపిందట. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. పైప్ లైన్లో పారేదేంది? గోదావరి మంచినీటి పథకం వెనుక మతలబేమిటో? గ్రావిటీ వద్దని నిధులు పంపింకే సర్కారు మొగ్గు చూపుతుంది. అదనంగా 27 కిలోమీటర్లు పెరిగిన పైప్ లైన్. రూపాయలు 540 కోట్లకు పైగా అదనపు భారం. కొండపోచమ్మ నుంచి గ్రావిటీపై కేసీఆర్ సర్కార్ డిజైన్. తాజాగా మల్లన్న సాగర్ను ఎంచుకున్న రేవంత్ సర్కార్. దగ్గరలోనే ఉన్న కేశవపురం కాదని దూరానికి పైప్ లైన్. మార్పుపై నీటిపారుదల జలమండలి చెరో వాదన. 108 మీటర్ల మేర నీటి ఎత్తిపోతలకు ఖర్చు తడిసి మోపడవుతుంది అని చెప్పేసి చెప్తున్నారట. ఫైనల్కు నీరజ్ చోప్రా. ఫోగట్ పథక గర్జన. 5,560 కోట్లతో పైప్ లైన్. హైదరాబాద్కు నీళ్లు కోసమంటూ పరిపాలన అనుమతి. మల్లన్న సాగర్ నుంచి నగరానికి 15 టీఎంసీలు తరలింపు. 40% రాష్ట్ర ప్రభుత్వం, 60% ఏజెన్సీ ఖర్చు. 2 ఏళ్లలో భారీ పైప్ లైన్లు, నీటి శుద్ధి కేంద్రాలు నిర్మాణం. కేసీఆర్ ప్రభుత్వంలో గోదావరి మొదటి దశ పూర్తి. కాళేశ్వరం 30 టీఎంసీలతో నగరానికి శాశ్వత భరోసా అని చెప్పేసి చెప్తున్నారు. ఒప్పందం స్వచ్ఛమేనా? జీవ ఇంధన ప్లాట్పై అగ్రిమెంట్ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయట. స్వచ్ఛ భారత్ ఒప్పందం అంటూ సీఎంఓ ప్రకటన. దాన్ని చైర్పర్సన్ ప్రవీణ్ పరిపాటితో పత్రాలు మార్పిడి. ప్రవీణ్ పరిపాటి పేరు మీద కనిపించని స్వచ్ఛ బయో. అసలు స్వచ్ఛ బయో పేరుతో కంపెనీయే కరువు. రికార్డులో ఉన్నది స్వచ్ఛ బయో గ్రీన్
ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్గా సీఎం తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి ఎనుముల 15 రోజుల కిందే ఏర్పాటు. షేర్ క్యాపిటల్ 10 లక్షలు. లేని కంపెనీతో ఒప్పందం జరిగిందా? సీఎం తమ్ముడు కంపెనీ పేరు తప్పు రాశారా? సీఎంఓ వివరణ ఇవ్వాలని నెటిజన్లు చెప్తున్నారట. స్పీకర్కు గడువు పెడతాం, మీ వైఖరి ఏమిటో చెప్పండి అంటూ నిర్దిష్ట గడువులోగా నిర్ణయించాలని సుప్రీంకోర్టు చెప్పింది కదా. పార్టీ ఫిరాయింపుల కేసులో అడ్వకేట్ జనరల్కు హైకోర్టు ప్రశ్నించిందట. నెల కనెక్షన్లో తెలంగాణ ఫస్ట్ ఉందట. గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ 2020-21 నాటికి పెద్ద రాష్ట్రాల్లో మనమే టాప్. నల్ల కనెక్షన్లో దేశ సగటు 77.83% మాత్రమే. రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర జలశక్తి మంత్రి. మాపై ఎన్ని ఒత్తిళ్లు మీకేం తెలుసు, మా స్థానంలో మీరు కూర్చుంటే తెలుస్తుంది. లాయర్లపై సిజే చంద్రచూడ్ ఆగ్రహం. ముందుకు తమ పిటిషన్లను విచారించాలన్న ఒత్తిడిపై తీవ్ర ఆశానం వ్యక్తం చేశారట. రుణమాఫీకి ఫిర్యాదులు వెల్లువ. బీఆర్ఎస్ వాట్సాప్ నంబర్కు రైతుల నుంచి మెసేజ్లు. 20 గంటలు 30,000 మంది రుణమాఫీ బాధితులు ఫిర్యాదు చేశారట. 10 ఏళ్లలోగా 2 లక్షల మాఫీకి ప్రయత్నిస్తాం. తప్పులతో మాఫీ కాకపోతే బ్యాంకులదే బాధ్యత. రెండో విడతలో 30,000 మందికి సమస్యలు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారట. లిఫ్ట్ ఇస్తానని బాలికపై కౌన్సిలర్ లైంగిక దాడి. కారులో ఎక్కించుకొని అఘాయిత్యం. నిజామాబాద్ జిల్లాలో ఘటన. నిందితుడిని చితకబాదిన స్థానికులు. ఫోక్స్ కేసు కింద కేసు నమోదు చేశారట. యునెస్కో బంగ్లా పగ్గాలు ఆ వివరాలు ఇచ్చారు. అలాగే రగులుతున్న బ్రిటన్. వలసదారుల వ్యతిరేక ఆందోళనలు ఉద్రిక్తం. దేశవ్యాప్తంగా అల్లర్లు, ఆస్తుల ధ్వంసం. పోలీసుపై పెట్రో బాంబులు. 370 మందిని అరెస్ట్ చేశారట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై జూలుం. తుమ్మిళ్ల లిఫ్ట్ వద్ద అధికార పార్టీ నేతలు దౌర్జన్యం. ప్రోటోకాల్ను అపహాస్యం చేసిన కాంగ్రెస్ నాయకుడు. తొలుత మోటార్లను ఆన్ చేసిన అల్లంపూర్ ఎమ్మెల్యే విజయుడు. ఆ తర్వాత వచ్చి మోటార్లను బంద్ చేయించిన సంపత్ కుమార్. రైతులకు నీళ్లు ఇవ్వాలని పోలీసులు కాళ్లు పట్టుకున్న ఎమ్మెల్యే విజయుడి అరెస్టుపై నిరసనలు. గ్రూప్ 1 అంతా సక్రమమే అని చెప్పేసి మరో వార్తనిచ్చారు. న్యాయ చిక్కులు ఉండొద్దనే జీవో 55కు సంవరించాం. జీవో 29లోనూ రిజర్వేషన్లు పాటించాలనే ఉన్నది. తొలుత జనరల్ మెరిట్, ఆ తర్వాత 1.50 ఎంపిక. షార్ట్ ఫాల్ ఉంటే కింది వారికి అవకాశం కల్పించాం. జనరల్ మెరిట్లో ఏ కులాల వారున్నా తీసుకున్నాం. మెయిన్ పూర్తిగానే కటప్ మార్కులు వెల్లడిస్తాం. ఇక ముందు కూడా ఇంటర్వ్యూల విధానం ఉండదు. అభ్యర్థుల అనుమానాలపై అధికార వర్గాలు వివరణ. నిబంధనల మేరకు ఎంపిక జరిగిందన్న ప్రభుత్వ వర్గాలు. కటప్ మార్కులు చెప్పరెందుకు? జీవో 29 ప్రకారం నియామకాలతో రిజర్వ్ కోటాలో అన్ని వర్గాలకు అన్యాయం. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారట. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సర్వనాథం భజామి ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేషం అఖండం అజం భాను కోటి ప్రకాశం త్రయః శూలనిర్మూలనం శూలపాణి త్రయః శూలనిర్మూలనం శూలపాణి భజేహం భవాని పతిం భావగమ్యం కళాతీత కళ్యాణ కల్పాంతకారి సదా సచ్చిదానంద దాతా పురారి చిదానంద సందోహ మోహపహారి చిదానంద సందో మోహపహావదుమానాథ పాదారవిందం భజంతి హలోకే పరివానరాణాం న తావత్ సుఖం శాంతి
संतापनाशं प्रसीद प्रभो सर्वभूताधिवासम् न जानामि योगं जपं नैव पूजां न जानामि योगं जपं नैव पूजां न तोऽहं सदा सर्वा दाशं भूतुभ्यं जरा जन्म दुःखो तातप्यमानम् जरा जन्म दुःखो तातप्यमानम् प्रभु पाहि आपन् नमामि शम्भो नमामि शम्भो नमामि शम्भो नमामि शमीशान निर्वाण रूपम् नमामि शमीशान निर्वाण रूपम् विभुं व्यापकं ब्रह्म वेदस्वरूपम् निजं निरगुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाश वाशं भजेऽहं निराकारमोङ्कार मूलं तुरीयं गिरा ज्ञानगोतीता मीशं गिरीशं करालं महाकाल कालं कृपालं करालं महाकाल कालं कृपालं गुणागार संसार पारं नतोऽहं तुषारादृशं काश गौरं गंभीरं मनोभूतकोटि प्रभाश्री शरीरं स्फुरन्मौलिकल्लो लिनि चारुगंगा स्फुरन्मौलिकल्लो लिनि चारुगंगा लसद्भालभालिन्दु कंठे भुजंगा चलत्कुण्डलं भ्रू श्रुनेत्रं विशालं प्रसन्नाननं नीला कंठं दयालु मृगाधीशचर्मा वरमुण्डमालं मृगाधीशचर्मा वरमुण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशं अखण्डम् अजं भानु कोटि प्रकाशं त्रयः शूलनिर्मूलनं शूलपाणि त्रयः शूलनिर्मूलनं शूलपाणि भजेऽहं भवानी
पतिं भावगम्यं कलातीत कल्याण कल्पान्तकारी सदा सच्चिदानन्द दाता पुरारी चिदानंद संदो मोहापहारी चिदानंद संदोह मोहापहारी प्रसीद प्रसीद प्रभु मन्मथारी नयावदुमानाथ पादारविन्दं भजन्ति हलोके परिवानराणां न तावत् सुखं शान्ति संतापनाशं प्रसीद प्रभु सर्व भूताधिवासं न जानामि योगं जपं नैव पूजां न जानामि योगं जपं नैव पूजां न तोऽहं सदा सर्वा दाशं भूतुभ्यं जरा जन्म दुःखो तातप्यमानं जरा जन्म दुःखो तातप्यमानं प्रभु पाहि आपन् नमामि शम्भो नमामि शम्भो नमामि शम्भो नमामि शमीशान निर्वाण रूपं नमामि शमीशान निर्वाण रूपं विभुं व्यापकं ब्रह्म वेदस्वरूपं निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाश वाशं भजेऽहं निराकारमोङ्कार मूलं तुरीयं गिरा ज्ञानगोतीता मीशं गिरीशं करालं महाकाल कालं कृपालं करालं महाकाल कालं कृपालं गुणागार संसार पारं नतोऽहं तुषारादृशं काश गौरं गंभीरं मनो పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకుంటే లక్షల్లో అర్జీలు క్లిష్టంగా ఎంపికలు అనే వార్తనిచ్చారు. అభయ హస్తం కార్యక్రమంలో భాగంగా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చింది. ఇందులో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం ఒకటి. ప్రభుత్వం కొలువు తీరాక ప్రజాపాలన గ్రామ సభలో దరఖాస్తు కోసం ప్రత్యేకంగా రూపొందించిన పారాలను అందించింది. వీటిలో ఇళ్ల కోసం 3,32,663 మంది దరఖాస్తు చేశారు అనే వార్తనిచ్చారు. దాన్నే లక్షల్లో అర్జీలు వచ్చాయి, క్లిష్టంగా ఎంపికలు చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి ఇందిరమ్మ గృహ పథకంపై పేదల్లో ఆశలు. రేషన్ బియ్యం కిలాల్లో తరుగు లబోదిబం అంటున్నారు డీలర్లు. ఆహార భద్రత
కార్డుదారులకు నెల నెలా పంపిణీ చేసే సరుకు తక్కువగా వస్తుంది. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి సంచుల రేషన్ దుకాణాలకు వస్తాయి. కొన్నిటిలో కిలోల కొద్దీ తక్కువగా వస్తుండటంతో డీలర్ లబోదిబోం అంటున్నారట. ఆచార్య జయశంకర్ ఆశయ సాధనకు కృషి. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ సూచించారట. నేడు ఎస్ఆర్ఎస్పీ నీటి విడుదల చేయనున్నారట. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి లక్ష్మీ కాకతీయ కాల్వల ద్వారా వానాకాలం పంటలకు బుధవారం నీటిని విడుదల చేయనున్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఉదయం 9 గంటలకు నీటి విడుదల చేస్తారని భరోసా బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి, ముస్కు భువనేశ్వర్ తెలిపారట. బోధన్పుర కౌన్సిలర్పై ఫోక్స్ కేసు నమోదు చేశారు. అలాగే విత్తన అభివృద్ధి సంస్థకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని ఆ సంస్థ రాష్ట్ర చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి తెలిపారట. తల్లిపాలపై అవగాహన అవసరం. పుట్టిన బిడ్డకు తల్లిపాలు తప్పకుండా పట్టించాలని, గర్భిణీలు బాలింతలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మేయర్ నీతు కిరణ్ పేర్కొన్నారట. తులం బంగారం ఇవ్వాలి అంటూ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వాలని అర్బన్ ఎమ్మెల్యే ధనంపల్లి సూర్యనారాయణ కోరారట. బడుల పరిశుభ్రతకు రూపాయలు 65.22 లక్షలు. ప్రభుత్వ పాఠశాలలో వసతుల కల్పనకు కాంగ్రెస్ సర్కార్ అధిక ప్రాధాన్యం ఇస్తుంది. అధికారంలోకి రాగానే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేసి కనీస మరమ్మతులకు ముందస్తు నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే అనే అంశాన్ని ఇచ్చారు. ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాలు పెరిగేనా ఈ నెల 20తో ముగియనుంది గడువు. అయితే ఏటా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాలు తగ్గుతున్నాయి. 10వ తరగతి ఫలితాలు వచ్చిన నుంచి క్షేత్రస్థాయిలో జూనియర్ కళాశాల అధ్యాపకులు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నా ఆశించిన మేర ప్రవేశాలు రాకపోవడంతో ఆందోళన కలిగిస్తుందట. అల్లీసాగర్ ప్రధాన పైప్ లైన్ లీకేజ్. నగరంలో నేడు రేపు తాగునీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని చెప్పేసి అల్లీసాగర్ నుంచి జిల్లా కేంద్రానికి తాగునీటి సరఫరా చేసే ప్రధాన పైప్ లైన్ లీకేజ్ కావడంతో మంగళవారం తెల్లవారుజాము నుంచి నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులు సరఫరా నిలిపివేశారట. నర్సులే వైద్యులు, వైద్యాధికారి లేక 4 నెలలు అవుతుందట. దీనికి సంబంధించిన వివరాలేంటో చూసుకుంటే కాలానుగుణ వ్యాధులు బోధన పట్టణం రాకాసిపేటలో ఏటా ప్రబలుతున్నాయి. వానాకాలం తర్వాత సమస్య ఉత్పన్నమయ్యే ఇక్కడ వైద్యాధికారి లేక 4 నెలలు అవుతున్నా పట్టించుకున్న వారు లేరు. ఏఎన్ఎంలే ప్రాథమిక వైద్యం అందిస్తున్నారు. అత్యవసరమైతే బోధన్ జిల్లా ఆసుపత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. చెంతనే ప్రాథమిక వైద్యం ఉన్న చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మరో వార్త చూస్తే క్రికెట్ను ప్రేమించి రాణించి హెచ్సిఏ ఉమెన్స్ లీగ్కు నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు ఓపెన్ ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్ విడుదలైంది. ఆచార్య జయశంకర్ జీవితం అందరికీ ఆదర్శం. అన్నదాతలు సహకరించండి. లక్ష్య సాధనకు ఉద్యోగార్థుల వేడుకోలు. ఆర్మూర్లో తాగునీటి విస్తరణ పనులు రూపాయలు 43 కోట్లు కేటాయింపు. ప్రభుత్వ బడి నిర్మాణం బాగుంది అని చెప్పేసి స్థానికులతో మాట్లాడుతున్న హిమాంశు ఆవిర్హాలిచ్చారు. యువతితో అసభ్య ప్రవర్తన. 4వ టౌన్ పరిధిలోని ఓ షాపింగ్ మాల్లో గొడవ జరుగుతుందనే సమాచారంతో నగర సీఐ నరహరి 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ మంగళవారం పరిశీలించారట. ఓ బాలుడు యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ప్రచారం జరగడంతో వెళ్లి ఆరా తీశారట. బాలుడి మానసిక స్థితి బాగోలేదని వైద్య సేవలు పొందుతున్నట్లు తెలిసి వెళ్లిపోయారట. 8న ఓటర్ జాబితా తయారుపై శిక్షణ. తల్లిపాలపై అవగాహన నిర్వహించారు డిచ్పల్లిలో. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఈ వీనాల్లో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు, అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. అక్రమంగా టీఎఫ్టీ లైసెన్స్లు. మూడో కల్లు డిపోలో సభ్యత్వం కోసం ఆధార్ కార్డులో అడ్రస్ మార్పింగ్. నగరంలో నివాసం లేకున్నా గుర్తింపు జరిగిందనే వార్త ఇచ్చారు. విత్తనాభివృద్ధి సంస్థకు పూర్వ వైభవం తెస్తామంటూ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడారట. 20 రోజులు 32 టీఎంసీలు ఎస్ఆర్ఎస్పీలోకి కొనసాగుతున్న ఇంట్లో పార్లమెంట్లో సేవాలాల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ ఎంపీ అరవింద్ తెలిపారట. పార్లమెంట్ ప్రాంగణంలో గిరిజనుల ఆరాధ దైవం సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి గౌరవించుకోవాలని ఎంపీ అరవింద్ ధర్మపురి కోరడం జరిగిందట. తల్లిపాలే బిడ్డకు శ్రీరామ రక్ష. ఓపెన్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానమంటూ ఆవార్తించారు. స్వచ్ఛదనం పకడ్బందీగా అమలు చేయాలి అంటూ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ అధికారులను సూచించారట.
సహాయ పరికరాలు గుర్తింపు శిబిరం నేడు జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో 18 ఏళ్ల లోపు దివ్యాంగుల అరువులు సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో నిర్వహణ పరీక్షలు నిర్వహించనున్న అలింకో ప్రతినిధులు. పక్కాగా బడులు శుభ్రత ఆ వివరాలు ఇచ్చారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిధులు విడుదల అమ్మ ఆదర్శ కమిటీలు బాధ్యతలు తీసుకున్నాయట. రోడంతా గుంతలమయం నేటి చిత్రం అంటూ కాలువలోని ప్రధాన రోడ్డుపై ఏర్పడ్డ గుంతల చిత్రాన్ని ఇచ్చారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలని ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ అన్నారట. కొత్తపల్లి ఏజెన్సీపై చర్యలు తీసుకోవద్దు, బీడీ కార్మికులందరికీ జీవనాభివృద్ధి ఇవ్వాలి, గిరిరాజ్ కళాశాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలి, గుంతలను పూడ్చిన పోలీసులు హామీలను అమలు చేయాలి, పనులు త్వరగా పూర్తి చేయాలి, తల్లిపాలతో బిడ్డకి ఆరోగ్యం అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. నాణ్యతకు భరోసా భారతి సిమెంట్ డీలర్ల సమావేశంలో సంస్థ మార్కెటింగ్ ఉపాధ్యక్షుడు ఎంసీ మల్లారెడ్డి తెలిపారు. బకాయిలు కొండంత మంజూరు గోరంత అవుట్ సోర్సింగ్ ఏఎన్ఎంలకు 13 నెలల వేతనాలు బకాయిలు ఎటకేలకు 2 నెలల వేతనం విడుదల చేశారట. పోలీసుల అదుపులో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు ల్యాండ్ చీటింగ్ కేసులో హైదరాబాద్ పోలీస్ విచారణ కిడ్నాప్ అంటూ తప్పుడు ప్రచారం. హెచ్సిఏ అండర్-19 జట్టుకు ఎంపిక కావడం జరిగింది. నిజామాబాద్ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న ఏమలత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అండర్-19కి ఎన్నిక కావడం జరిగిందట. ఏఏఓ వ్యవహారంపై సీఎండీసీఎస్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారట. వ్యవసాయ శాఖలో ఏవోల బదిలీలు మధ్యాహ్న భోజనం తినలేమని చెప్పేసి మరో వార్తిచ్చారు. గ్రామస్తులు అధికారులకు విద్యార్థులు లేక ఏజెన్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారట. మరో వార్త చూస్తే ఎంఈడి పరీక్షలు ప్రారంభమైపోయాయి. అలాగే రూపాయలు 4.50 కోట్లు అప్పు ఇచ్చేందుకు రూపాయలు 69 లక్షలు వసూలు. 3వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫైనాన్షియర్పై కేసు నమోదు. బాధితుడికి తిరిగి 35 లక్షలు చెల్లింపు. 4 రోజుల్లో మిగతా డబ్బులు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారట. క్రైమ్ కారణం చూసుకుంటే ఉద్యోగం పోయిందని ఆత్మహత్యయత్నం చేసుకున్నారు ఎల్లారెడ్డిలో. సీసీ కెమెరాలు ధ్వంసమైన ఘటన నాగిరెడ్డిపేటలో చోటు చేసుకుంది. అలాగే వృద్ధుడు ఆదర్శమైన ఘటన మోపాల్. మిర్చి లోడుతో వెళ్తున్న డీసీఎం బోల్తా పడింది కమ్మర్పల్లిలో. కత్తెరతో పొడిచి అన్న హత్య బాన్స్వాడ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందారు జక్రన్పల్లిలో. పేకట సారంపై దాడి నిర్వహించారు బోధనలో. మాయమాటలు చెప్పి వివాహితపై అత్యాచారం చేశారు. 2పై కేసు నమోదు చేశారు కామారెడ్డి పరిధిలో. మానసిక స్థితి సరిగ్గా లేదని వ్యక్తి ఆత్మహత్య. ఇసుక ట్రాక్టర్ పట్టివేత చేశారు సిరికొండ. పాఠశాలలో చోరీ జరిగింది నగరంలోని 2వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. సైదా బైనామాలకు మోక్షం ఎప్పుడు? ఏళ్లు గడుస్తున్నా చేతికందని పట్టాలు. ఇప్పటికే 2 సార్లు అర్జీలు స్వీకరించారు అధికారులు. ఇంకా లభించని పరిష్కారం. ప్రభుత్వం పథకాలకు దూరం అవుతున్నారు రైతులు. జిల్లాలో 30,000 దరఖాస్తులు. నేడే ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు నీటి విడుదల. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాల్వలకు బుధవారం నీటి విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఈఈ చక్రపాణి తెలిపారట. ఘనంగా జయశంకర్ జయంతి నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఓపెన్ ఇంటర్ ఎస్ఎస్సి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి గాను 10వ తరగతి ఇంటర్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్వి దుర్గా ప్రసాద్ తెలిపారట. జిల్లాలో పెరిగిన పంటల సాగు విస్తీర్ణం. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు వరి సాగుకి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారట రైతులు. ఈ నెలాఖరులోపు మరింత పెరగనున్నది పంటల సాగు విస్తీర్ణం అని చెప్పేసి వార్తించారు. జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతుంది. జిల్లా అంతటా గత నెల నుంచి వర్షాలు పడుతుండటంతో ఎక్కువ మొత్తంలో రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల పరిధిలో పంటలను ఎక్కువ మొత్తంలో వేస్తున్నారు. ఆరుతడి పంటలతో పాటు వరి సాగు ఎక్కువగా కొనసాగిస్తున్నారు అని చెప్పేసి ఆ పూర్తి వివరాలను ఇచ్చారు. రూపాయలు 43 కోట్లతో తాగునీటి విస్తరణ పనులు. ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రాకేష్ రెడ్డి. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో తాగునీటి విస్తరణ పనుల కోసం రూపాయలు 43 కోట్లను వేచించనున్నామని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పై రాకేష్ రెడ్డి తెలిపారట. శిథిలా వ్యవస్థకు చేరిన నిర్మాణాలను తొలగించండి అంటూ కలెక్టర్ రాజుగాంధీ హనుమంత్ తెలిపారట. దీనికి సంబంధించిన వివరాలు చూసుకుంటే ప్రభుత్వ విద్యా సంస్థలో శిథిలా వ్యవస్థకు చేరిన భవనాలు, వాటర్ ట్యాంకులను తొలగించాలని కలెక్టర్ రాజుగాంధీ హనుమంత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేపడుతున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి పరిశీలించి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారట.
జిల్లా అంతటా ఘనంగా జయశంకర్ జయంతి. 5 ఏళ్లకు ఒకసారి వేతన చట్టాన్ని సంవరించాలి. ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ తెలిపారట. నల్లగుట్ట తాండాలో బావిలో పడి ఒకరు మృతి చెందారు. గ్రామాల్లో కొనసాగుతున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం. త్రుటిలో తప్పిన బస్సు ప్రమాదం. ముస్రేలో ధ్వంసమైన బస్సు ఇదే. ముస్రే మండల కేంద్రం శివార్లో అల్లిసాగర్ చౌరస్తా వద్ద త్రుటిలో బస్సు ప్రమాదం తప్పిందట. తల్లిపాలు ఎంతో శ్రేయస్కరం. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గద్దర్ ప్రథమ వర్ధంతి. ఏసీపీ బస్వారెడ్డికి ఘన సన్మానం. విద్యార్థులలో సాంకేతిక నైపుణ్యం పెంపొందించాలని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారట. రూపాయలు 3 లక్షల వ్యయంతో రోడ్డు మరమ్మతులు. ఖమ్మం సంఘం నుంచి 5 శాశ్వత సభ్యత్వం రద్దు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అన్నప్రసన్న. అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐ తెలిపింది. వీధి కుక్కల బెడత తొలగించాలని వినతి. పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శికి సన్మానం. ఎడపల్లిలో విద్యుత్ నియంత్రిక ధ్వంసం. నెల వ్యవధిలో 10ల సంఖ్యలో విద్యుత్ నియంత్రికలు ధ్వంసం. 120 క్వింటల్ల పీడీఎస్ బియ్యం పట్టివేత. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి సన్మానం. పలు కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ. బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్ఎంకు వినతి. ఆటోను తప్పించబోయి బోల్తా పడిన లారీ. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. వరద బాధితులకు విరాళాలు సేకరించారట. అలాగే మరికొన్ని వార్తలు చూసుకుంటే రాష్ట్ర స్థాయి అవార్డు పొందిన రివర్స్ గేర్ నవీన్. అలాగే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలి అని చెప్పేసి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారనే అంశాన్ని ఇక్కడ ఊడిచ్చారు. సేవలాల్ విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణలో పెట్టాలి. లోక్సభలో ఎంపీ ధర్మపురి అరవింద్. పీఆర్టీయూ మండల కమిటీ ఎన్నిక. తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. చంపుతామని బెదిరించి 4గురిపై కేసు నమోదు చేశారు. ఆ వివరాలు ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకుంటే బాలికకు భద్రతేది. 15 రోజుల్లోనే 6 ఘటనలు జరిగాయట. నమ్మించి వచ్చిస్తున్న వైనం. 5 ఏళ్ల చిన్నాన్ని వదలని మృగాలు. తాజాగా బోధనలో మరో ఆకృత్యం వెలుగులోకి. బాలికపై దారుణానికి ఒడిగట్టిన కౌన్సిలర్ అని చెప్పేసి వార్తిచ్చారు. 15 రోజుల్లో నమోదైన కేసులకు సంబంధించిన వివరాలను ఇచ్చారు. నమ్మించి వచ్చించి బాలికపై కౌన్సిలర్ అఘాయిత్యం. నిందితుడికి దేహశుద్ధి చేసిన స్థానికులు. సార్ యాదిలో అంటూ తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఉమ్మడి జిల్లాలో మంగళవారం ఘనంగా నిర్వహించారట. మధ్యాహ్న భోజనంలో పురుగులు. మాచారెడ్డిలోని భారత పౌరులకు అందించే మధ్యాహ్న భోజన నాణ్యతలో నిర్లక్ష్యపూరిత ఘటన వెలుగులోకి వస్తున్నాయి. చదువు కోసం రోడెక్కిన విద్యార్థులు. బోధన హైదరాబాద్ రహదారిపై రాస్తారోక. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు మంగళవారం రాస్తారోక నిర్వహించారు. 6 రోజులుగా కళాశాలకు తాళం వేసి ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారట. చినుకుల మధ్య పాఠాలు. నిజామాబాద్ నగరంలోని శంకర్ భవన్ ప్రాథమిక పాఠశాలలో తరగతి గదిలో స్లాబ్ నుంచి వర్షపు నీరు వస్తున్నది. దీంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. బడిలో మొత్తం 4 గదులు ఉండగా 2 గదిలో స్లాబ్ నుంచి నీరు వస్తున్నది. అయినా కూడా విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. ఇదిలా ఉండగా అమ్మాదర్శ పాఠశాల పనులు చేపట్టిన గదుల్లోనే నీటి లీకేజ్లు బయటపడడం గమనార్హంగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.